రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. నంబర్ 1 పాయింట్. అయితే నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పోడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఒక సాక్ష్యం రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు, అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారు నేను ఎవరో తెలియదు, జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు. నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు. అప్పుడు ఇంతమంది ఎట్లా గుర్తుపడతాడు? పాసిబుల్ ఉండదు మాకు. అట్లా ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపట్టడానికి, దేశం జాతీయ పార్టీ. అయితే ఆ రోజు నేను చెప్పిన భయ్ అందరం కలిసి ఉందాము. నేను అన్న ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నా డిజైన్ వేరు. భయ్ అందరం కలిసి ఉందాం భయ్, ఎందుకు ఇదంతా. అందుకే కొంత వివరణ ఇచ్చిన. మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓనిగా నేను, ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు, ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. ఫోనా బంద్ కర్లే ప్లీజ్. అయితే ఆ టైంలో నేను కుసుమ్ కుమార్, మా ఫ్రెండ్ జట్టి కుసుమ్ తోట అన్న, అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన డిక్లేర్ కాలే, ఇంకా 8 months ఉంది, ఇంకా అంతే కదా హరి, ఇంకో 8 months ఉంది. సోనియా గాంధీ కూర్చోవచ్చు అట్లా చాగుంది పోరా, ఎందుకు లేనాడు, ఇంకా మనకు టైం ఉంది, అఫీషియల్ డిక్లరేషన్ కోసం టైం ఉంది, ఇంకా అప్పటికి 8 months ఉంది. ఇంకా నన్ను అప్పటికే ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, రోషే గారు అన్నారు, కిరణ్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏం జగ్గారెడ్డి మరి నీ స్టాండ్ ఏంది అసలు, రాష్ట్రం అంతా రాష్ట్ర విభజన కోరుతున్నది, నువ్వు ఒక్కని వీడ ఇట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మేమేమన్నా మాట్లాడమంటే మేమేమైతే నేను మాట్లాడమని చెప్తలేము, నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంది అసలు ఏంది దీని మతలబ్ అని అంటే వాళ్ళకి చెప్పిన, లేదు సార్ ఇప్పుడు మీకు చెప్పిన చూడు సార్, మా తెలంగాణ ప్రజలు ఆనందంగా సంతోషంగా ప్రతిరోజు ఆనంద జీవితం గడిపే యొక్క తత్వం ఉన్న బ్లడ్ సార్ అని ఇంకా మిగతా విషయాలు చాలా చెప్పిన. కాబట్టి అది రాష్ట్ర విభజన జరిగితే లాభాలు ఎంతో నష్టాలు ఎంతో ఒక అంచనా ఉంది సార్ నాకు అని చెప్పిన. అమ్మో ఇదేదో ఒకటి పోతున్నది, ఇక నువ్వు మాకు చెప్పట్లే, ఇక నీ లైన్ ఏదో ఉన్నట్టుంది, ఇక నీ పని నువ్వు చేసుకో, కానీ నువ్వు తర్వాత నువ్వు తెలంగాణ గడ్డ మీద ఉంటావు కదా, మీ రాజకీయ భవిష్యత్తు మరి ఏంది, మళ్ళీ నువ్వు ఇంత మాట పోయినా సరే అని చెప్పిన. నాకు రాజకీయం లేకున్నా సరే, ఎమ్మెల్యే లేకున్నా సరే, ఏమున్నా సరే సార్, నాకు ఒక ఆలోచన, నా తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలి అనేది నాకు ఒక లైన్లో నాకు ఒక ఆలోచన ఉంది, ఇంకా ఉంది. టైం వచ్చాడు మీకు చెప్తాను, మీకు చెప్తా, తెలంగాణ ప్రజలు కూడా చెప్తా. చాలా పెద్ద 1 గంట 2 గంటలు ఉంది అది నా ఆలోచన చెప్పాలంటే, ఈ టైం సరిపోదు ఇప్పుడు అని ఆ రోజు కూడా వాళ్ళకు కూడా చెప్పిన. నా జోలికి ముగ్గురు ముఖ్యమంత్రులు అడగకూడదు, సరే ఆయన ఏదో లైన్ తీసుకున్నాడు మనకు సంబంధం లేదు కానీ ఓకే సరే, ఇదంతా ఒక కథ. నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది బీఆర్ఎస్ నాయకులారా మీరు వినాలి, మీరు ఎట్లా వింటారు, ఇలా కొన్ని కట్ చేస్తారు, నేను చెప్పిన దాంట్లో సగం తుకుడాలు చేస్తారు, చిన్నగా బిడ్లు చేస్తారు. ఈ అప్పుడేమో తెలంగాణ వద్దన్నాడు, ఇంకో వద్దంటారు. నాకు ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నాడు, అన్న నువ్వు ఏదో చెప్పబోతున్నావు, నువ్వు చెప్పేటి అన్నీ ఏదో ఒకటి ఉంటాయి, మరి రేపు దీన్ని అడ్డం పెట్టుకొని మీ పార్టీలో కూడా ఉంటారు కదా, ఈ జగ్గారెడ్డి అప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు ఇది అన్నాడు, నీకు ఏదైనా పోస్ట్ ఇస్తుంటే నీకు అడ్డం పడితే ఏమన్నా, అడ్డం పడ్డా సరే, అడ్డం అనవాడని తోటి ఏమనవాడంటారా భయ్, ఆ పోస్టులతోటి నాకేంది పోటీ అక్కడ పోని అని నాకు ఒక మీడియా మిత్రునికి ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చిన. ఇట్లా నేనేమంటున్నాడు చివరిగా ఎంట్రీకి అవుతున్నా, నేనేం చెప్తున్నా అంటే, కేటీఆర్ గారు రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్పోడు, వాళ్ళ గుణగణాలు నీకు చాలా మీరు కూడా దయచేసి ఆల్ ఛానల్స్ మీకు ఇక్కడ లైవ్లు ఉంటే కూడా తీసుకోండి మీరు. ఇది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇది ఒక మెసేజ్ తెలంగాణ ప్రజలకు తెలవాలి నేను చెప్తున్నా.
నేను కుసుమ్ ఢిల్లీకి బయలుదేరినాం. కేటీఆర్ గారు నీకు తెలవాలి, హరీష్ రావు నీకు తెలవాలి, నీ ఖాందానికి తెలవాలి, మీ నాయనకు తెలవాలి. ఇది వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనేది కేసీఆర్కి తెలుసు, కానీ బయట చెప్పాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయింది కాబట్టి ఒకసారి చెప్తాడు, 10 సార్లు తిడతారు వీళ్ళు. ఓకే, కానీ మరీ పదే చెప్తున్నా, కేటీఆర్ గారు ఈ వీడియోని, నా మాటలని మీ మీడియా ద్వారా ముందు వినండి. సరే, నేను చెప్పిన దాంట్లో మీరు వక్రీకరించుకొని తొగడలు చేసి నన్ను ఏదన్నా బ్లేమ్ చేసుకోండి, నాకేం ఫరక పడదు. కానీ నిజం అనేది తెలవాలి. నిజం ఏంటంటే, నేను ఢిల్లీకి చేరుకున్నా. నేను జట్టి కుసుమ్ కుమార్ ఢిల్లీకి పోయినాం. ఆఖరికి జట్టి కుసుమ్ అంటున్నాడు, అది ఎందుకురా నాయన ఇదంతా, నీకు హెడ్ఏక్ ఇదంతా, ఏమో చెప్తే నువ్వు అంటే నువ్వు అట్లా ఉండు ఎంబడి, అంతే నా దోస్తు నా ఎంబడి ఉండు అంతే. నువ్వు నా ఐడియాలజీ, నా ఆలోచనకు రాకిగా నువ్వు నా ఎంబడి ఉండు అంతే. నువ్వు ఎందుకు ఎంబడి ఉండు, నువ్వేమో కాంగ్రెస్లో గుర్తుపడతా, నన్ను ఎవడు గుర్తుపట్టాడట. కమ్సే కమ్ రాహుల్ గాంధీ ఆ లైన్లో పోవడానికన్నా నాకు ఎంట్రీ కావాలి కదా, నా దోస్తువి అంటే. ఆయన అప్పుడు ఏం చేసిండంటే, సార్ ఇట్లా మాధవన్కి ఫోన్ చేసిండు. ఆయనకు పోతే మాధవన్ బాగా క్లోజ్, ఎవరు చనిపోయిన మాధవన్కి మన జట్టి కుసుమ్కి ఫోన్ చేసి, మాధవన్ సార్ నేను ఇక ఆయన గుర్తుపడతారు కదా, ఇట్లా జగ్గారెడ్డి ఇట్లా ఎమ్మెల్యే, ఆయన ఏదో రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నాడు, సోనియా గాంధీ గారు కూడా కలవాలనుకుంటున్నాడు, కొంత అపాయింట్మెంట్ కావాలని. అంటే అపాయింట్మెంట్ కష్టం, కానీ మీరు రండి, ఒక దగ్గర నిలబెడతా, అక్కడ కానీ మీరు రాహుల్ గాంధీ కానీ కనబడితే ఆయన ఆగుతాడు, మీతో మాట్లాడతాడు అని అన్నాడు. ప్లీజ్, ఇది అవసరం లేదు, ప్లీజ్ ఇది కొంత టైం కేటాయించండి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక్కొక్క అక్షరం ఇంపార్టెంట్. ఆల్ ఛానల్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎంటైర్ ఆల్ ఛానల్స్ లైవ్ తీసుకోండి, పెట్టండి, ఇది చాలా అవసరం ఇది. ఓకే, విషయానికి వస్తున్నాయి. నేను అక్కడ ఒక దగ్గర, నేను జట్టి కుసుమ్ కుమార్ అక్కడ నిలబడ్డాం, సోనియా గాంధీ గారి ఇంట్లో ఒక దగ్గర నిలబడంగానే అట్లా పోతుంటే, సబ్ ఈ తెలంగాణ సే ఆయే ఆప్సే మిల్నా చారే అని అక్కడున్న మాధవన్ పరిచయం చేయించాడు. ఆయన ఒక సెకండ్ ఆగాడు. ఒక సెకండ్ ఆగినప్పుడు నేను ఒకటే చెప్పేసిన రాహుల్ గాంధీ, రాहुल जी मैं एक एडवाइस देने के लिए आया. आज का सिचुएशन में वहाँ तेलंगाना देना नहीं देना, वो तो वहाँ तो जंग चल रहा, स्टेट होना बोल के ये सब हो रहा, फिर भी मैं एक मशवरा देने के लिए आया. मैं तेलंगाना स्टेट डिवाइड मत करो, తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేయకండి. రాహుల్ గాంధీ గారితో అన్నమాట నేను. రాహుల్ గాంధీ ఏమన్నారో మీకు చెప్తే ఇప్పుడు ఇక అది ఉంది. ఇప్పుడు ఇవ్వకండి, ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తా ఎందుకు ఇవ్వద్దు అంటున్నాను. అనగానే రాహుల్ గాంధీ గారు ఒక్క సెకండ్లో ఇనాల్లో నిలబడిపోయాడు. నిలబడిపోయారు, ఏ క్యా బాత్ ఆప్ కహాं से आया నన్ను అడిగాడు రాహుల్ గాంధీ. साहब मैं हैदराबाद से आया हूँ, आप कहाँ रहने वाले हैं? मैं केसीआर को जो डिस्ट्रिक्ट है वहाँ हेडक्वार्टर संगारेड्डी हेडक्वार्टर, वहाँ मैं रहने वाला हूँ, मैं एमएलए हूँ वहाँ का. अच्छा, आप वहाँ के पूरा तेलंगाना में पूरे लीडर तेलंगाना देव बोल रहे, आप ऐसी बात करना, इसके लिए मेरा बोलने में वजह अलग है. वो लोग पूछने का वजन अलग है, वो लोग जो पूछ रहे वो सोच रहे वो अलग है. वहाँ स्टेट का इंडिपेंडेंट रूल करने का, स्टेट सेपरेट हुआ तो इंडिपेंडेंट रूल, पॉलिटिकल रूल करने का इंटरेस्ट है. मैं बोल रहा हूँ वो उसके लिए नहीं, क्या होने वाला है. मैं एक बात बोला उनको, राहुल जी तेलंगाना दिए तो हमारा पब्लिक बहुत నరం, మా మనుషులు, మా ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు. మా తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. हमारे जो तेलंगाना बोले वाले हैं वो लोगों को जो बोलता उनको सुन लेके ठीक है बोलते, वो प्रॉब्लम है हमारा करने. अच्छा, क्या बोलना चाह रहे हैं आप?
नहीं, मेरा तो बोल यही बात बोलना राहुल जी, आप इससे पहले बोला अभी मत दो, अभी मत दो आप लोग तेलंगाना, अभी अभी इतना अर्जेंट डिक्लेयर मत करो स्टेट को, देखेंगे फिर। ऐसा मैं बोला उनको, राहुल जी को। वहां मेरे से राहुल जी 10 मिनट बात करे मेरे से, 10 मिनट्स मेरे को टाइम दिया वहां। मैं बोला ठीक है राहुल जी, वहां केसीआर लड़ रहा है, उनका फैमिली लड़ रहे हैं, उनके पीछे अपन का कांग्रेस का जितने भी टॉप लीडर्स बैक सपोर्ट है, ये सब चल रहा, ये एक पॉलिटिकल गेम। स्टेट आने के बाद क्या बेनिफिट होता है क्या नहीं होता पता है, मैं अंदाज कर सकता हूं मैं क्या होने वाला है। मैं और एक बात भी बोला उनको, राहुल जी अगर आप तेलंगाना दिए, यहां के जो एपी के लीडर्स है वो लोग कांग्रेस पार्टी वहां खत्म हो जाएगा చెప్పినా రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ పొలిటికల్ డెత్ అయిపోతారు, అక్కడున్న కాంగ్రెస్ ఇది కూడా చెప్పిన, ఇప్పుడున్న 35-40 మనకు అప్పుడున్నాయి ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం 36 ఎంపీ సీట్లు ఉన్నాయి। 36 ఎంపీ సీట్లలో మేజర్ పార్ట్ 30 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, మీకు 30 సీట్లు ఎగిరిపోతాయి అక్కడ లీడర్షిప్ అవుట్ అయిపోతుంది, పార్టీ అవుట్ అయిపోతుంది। తెలంగాణలో మనం ఇచ్చినాం కదా అని మనకు అప్పుడే గవర్నమెంట్ ఇస్తారని అనుకోకండి, అనుకో మాట అన్న, आज फूल गिरेगा राहुल जी, आज आपको जो तेलंगाना डिक्लेयर किया आज फूल गिरेगा, పొలిటికల్ పవర్ नहीं मिलेगा। అంటే ఈ రోజు మీరు రాష్ట్రం ఇవ్వగానే మీకు పూలతో సత్కరిస్తారు, పూలు పడతాయి మీ మీద, కానీ పవర్ అయితే రాదు। ఇదే మాట నేను రాహుల్ గాంధీకి చెప్పిన। రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఇప్పుడు చెప్తా, కేటీఆర్ నేనే సాక్ష్యం। కేటీఆర్ ఇంత ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫ్యామిలీ, రాష్ట్రం ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన, రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రజలు మీ నాయనని ముఖ్యమంత్రి చేస్తే నువ్వు 10 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపినవు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, దాని భిక్ష దాని దయ ఆ రోజు రాహుల్ గాంధీ। మన తెలంగాణలో అంటారు, తెలంగాణ ప్రజలు ఏమంటారు, అరే వాంత ఒక ముద్ద తిన్నాం 2 ముద్దలు పెట్టరా, అదేరా తెలంగాణ గుణం అంటారు। అరే వాని ఇంటికి పోయినాం రా, ఒక గ్లాసు నీళ్ళు తాగినాం రా, ఆడ అన్నం పెట్టకపోయినా సరే గ్లాసు నీళ్ళు తాపిండ్రా అని తెలంగాణ ప్రజల మనోభావాలు అట్లుంటాయి। అట్లనే మీరే ప్రజలు, ఇది మా పబ్లిక్ కోసం చెప్తున్నా, రాయలసీమ ప్రజలు అట్లే ఉంటారు, కోస్తాలు కూడా అట్లే ఉంటారు ప్రజలు, కానీ ఇప్పుడు మా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏంది అనేది ఇక్కడ అవసరం, ఇది చెప్తున్నా। ఆ రోజు రాహుల్ గాంధీ గారు 10 నిమిషాలు తిన్నాక ఆయన ఏమనుకున్నాడేమో, ఠీకే सोनिया जी से बात करेंगे क्या అని అడిగాను। सोनिया जी से बात करेंगे क्या आप అన్నాడు, ये बात सोनिया जी को बोलना चाह रहे क्या అన్నాడు। అంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు అప్పుడే, మనల్ని అడిగాను क्या नाम है आपका, जग्गारेड्डी, जग्गा जी మరి क्या करेंगे డిసిషన్తో, ఇదేమో తర్వాత వీళ్ళకి తర్వాత తెలిసింది, నాకు అప్పుడే చెప్పిండు ఆయన, రాహుల్ జీ అన్నాడు ఏంటంటే, జగ్గాజీ डिसीजन हो गया, अभी डिक्लेयर नहीं करे, डिसीजन हो गया, ये सब मालूम, क्या मालूम, अगर तेलंगाना दिए तो तेलंगाना हुकूमत आता नहीं आता वो बाजू रख दो, मगर
आंध्र प्रदेश एंटायर कांग्रेस पार्टी पूरा खत्म हो जाता, वो भी पता है। मगर क्या करेंगे तेलंगाना आम की जनता, जो यूथ जॉब्स नहीं है बोल के बोल रहे हैं, जो एम्प्लॉइज हमको एम्प्लॉइज का हमको रिपोर्ट आया, एम्प्लॉइज वो लोग सेटिस्फैक्शन जॉब नहीं चल रहा बोल रहे हैं, एम्प्लॉयमेंट का प्रॉब्लम है, यूथ को एम्प्लॉयमेंट नहीं आ रहा। ऑलरेडी एम्प्लॉयज तेलंगाना एम्प्लॉयज को हम हमारे तेलंगाना के नेता के नीचे काम करना चाह रहे हैं, वो लोग स्ट्राइक कर रहे हैं, सुसाइड कर ले, यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी में सुसाइड कर ले रहे। ये सब देख के हमको भी हम ये चाहे भाई ये पॉलिटिकल नो पॉलिटिकल, हम पॉलिटिकल को नहीं देखना चाह रहे। इससे फायदा होता नहीं होता बात अलग है, अब फायदा की बात नहीं। जो आम जनता जो वहां की जनता यूथ, वहां की जितने भी लोग सुसाइड कर लेके मर जा रहे तेलंगाना स्टेट बनाओ बोल के, इसलिए हम तेलंगाना पब्लिक को नजर में रख लेके हम डिसीजन ऑलरेडी ले ली है। पता है ये सब, आप जो बात बोल रहे हैं पता है, फिर भी हम पावर पार्टीज के लिए डिसीजन नहीं ले रहे, सिर्फ तेलंगाना जनता के लिए हम डिसीजन ले रहे हैं। తెలంగాణ ప్రజల కోసం డిసిజన్ తీసుకుంటున్నాము। ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఏమైతుంది, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమైతుంది, ఇవన్నీ మాకు తెలుసు, మాకు రిపోర్ట్ ఉంది। ఇది రాజకీయ కోణంలో చూస్తలేము। తెలంగాణ ప్రజల యువత బలిదానాలు కాకుండా ఆపాలంటే ఇది ఒకటే మార్గం ఉంది। అందుకే ఇది రాజకీయం కోసం కాదు, అక్కడ ఆలోచనలను గౌరవిస్తూ చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు నాతోటి స్వయంగా అన్నాడు। దాని నా పక్కకే జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు। ఇదంతా 10 నిమిషాలు అయింది కదా, ఇంకొక 5 నిమిషాలు ఆయన చెప్పేది 5 నిమిషాలు ఎక్స్ట్రా ఈయన చెప్పింది। ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ రాహుల్ గాంధీ గారు చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర పోయాడు, ఇంట్లోకి పోయాడు వాళ్ళ ఇంటికి పోయిండు। మాకు అప్పటికి 15 నిమిషాలు అయింది। సోనియా గాంధీ దగ్గర పోయిండు, సోనియా గాంధీని కలిసిండు। మళ్ళా రాహుల్ గాంధీ గారు మేము ఆడ నిలబడ్డాము రోడ్లా, ఏది సోనియా గాంధీ ఇంట్లో అక్కడ పక్కకు, మళ్ళీ మా దగ్గర రాహుల్ గాంధీ వచ్చిండు। भाई मैं सोनिया जी को बोल दिया आप चलो, మా ఇద్దరిని నన్ను జట్టి కుసుమని తీసుకొని సోనియా గాంధీ గారి ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు। అంటే నేను ఏమేం చెప్పిండు, ఆయన నాకేం చెప్పిండు, ఇవన్నీ సోనియా గాంధీ చెప్పేసేసిండు। ఇక సోనియా గాంధీ గారు లోపలికి రూమ్లోకి పోయినాం। రూమ్లోకి పోయిన తర్వాత టీకే అంటే మనకేం నన్ను ఎట్లా కుడతావు, నన్ను అంత ఇది కాదు కదా। अच्छा రాహుల్ बोले आपका ఒపీనియన్ क्या है అని ఆమె చూడు, రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనసుతోటి డిసిషన్ మీకు చెప్పేసిన, ఆమె ఏమన్నా తెలుసా, सोनिया गांधी గారు ఏమన్నారంటే ठीक है आपका जो ओपिनियन राहुल जी को बोले, राहुल जी मेरे को बोल दिए, राहुल जी का डिसीजन भी आपको बोल दिए, राहुल जी का डिसीजन भी बोल दिए, ये सब आप जो बोले ये सब करेक्ट है, मगर हम डिसीजन ले लिए, మేము డిసిషన్ తీసుకున్నా అని ఆమె ఏమన్నదంటే ये सब पता है, पॉलिटिकली नुकसान होने वाला है तेलंगाना आंध्र प्रदेश में, ये नुकसान पॉलिटिकली तेलंगाना कांग्रेस पार्टी कंबाइंड स्टेट में कांग्रेस पार्टी को नुकसान हो रहा है, ये पता है, ये रिपोर्ट है। फिर भी तेलंगाना जनता की जो सैक्रिफाइस चल रहा है, जो लड़ाई चल रहा है, वहां जनता जो यूथ सुसाइड कर ले हैं, वो लोग के लिए हम डिसीजन लेना पड़ा, मैं एंड राहुल जी। రాహుల్ గాంధీ అంటే ఈ నిర్ణయం అయ్యేటప్పుడు లాస్ట్ ఒపీనియన్ తల్లి కొడుకుని అడిగి డిసిజన్ చేసిన సంగతి మీకు చెప్తాను। దీనికి నేను ఫస్ట్ ఎవిడెన్స్ నేనే, ఇదే కేటీఆర్ నేనే సాక్ష్యం, ఇది ఏం లేవింది ఒరిజినల్, ఇదిగా ఇదే జరిగింది।
అంత పెద్ద గొప్ప రాహుల్ గాంధీ నిర్ణయాన్ని, అంత పెద్ద గొప్ప కుటుంబానికి రాహుల్ దేశం మీద విజన్ లేదా? నేను అంటున్నా, చెప్పు కేటీఆర్, దీనికి ఏముంది? దీని మీద నువ్వు ఒక లీడర్ అయితే, నీకు విలువలతో కూడిన రాజకీయం చేసే అలవాటు ఉంటే, దీని మీద మీరు చర్చకు సిద్ధమా? ఈ చర్చ అనేది కూడా గలీజ్ అయిపోయిందా? అది భూతపదం అయిపోయింది, చర్చ కూడా కాదు. ఇక ఏమొద్దు, చర్చలేదు, మనలేదు, పాడలేదు. నువ్వు నైతిక విలువలు ఉంటే నువ్వు మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే కేటీఆర్ అని విలువలు లేని నాయకుడు అని జగ్గారెడ్డి పదే 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 మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయాలు అవసరము, పవర్ అవసరము, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, పోడ్చుకుంటాము, కానీ మాటనే ఉంటుంది. అది పెట్టుకోండి. విలువలతో కూడుకున్న రాజకీయం అనేది ఎప్పుడైనా చరిత్రలో ఉంటుంది. అది నాకు కొంత కేటీఆర్ అంటే ఒక పద్ధతి గల్లోడు, ఒక సిస్టమేటిక్ ఉన్న లీడరు, నేను ఒప్పుకుంటా. కానీ ఇలాంటి రాజకీయ ప్రకటనలు రాహుల్ గాంధీ గారు చేసే ముందు ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి అడుగులేయాలి. అందుకే నేను కేటీఆర్ ఒకటే మాట చెప్తున్నా. ఈరోజు నేనే సాక్ష్యం, ఇంత ఓపెన్గా చెప్తున్నా. ఇంత ఓపెన్గా చెప్పినా అనంటే రేపు నా పార్టీలో నా మీద అంటారే, రేపు ఏదైనా వాళ్ళని పిలిచి నాకు ఏదైనా పోస్ట్ ఇస్తున్నాను మా వాళ్ళు మాట చెప్తున్నా. ఇస్తుంటే మాతో ఒత్తిటోడు ఉంటాడు, ఆడబోతాడు. ఆయన అప్పుడు సామాజిక రాష్ట్రం అన్నాడు, మళ్ళీ అదే చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. ఆయనకి ఇస్తే తెలంగాణ ప్రజలు వ్యతిరేకి, అరే నాయన ఏమన్నా కానిరా నాయన, ఈ పోస్టులు వస్తాయి పోతాయి ఇవన్నీ వదిలేండ్రా నాయన, ఎవడైనా కానీ. నేను ఎప్పుడైనా సరే, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా. ఆ రోజు నేను చట్టసభలకు వచ్చింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా నన్ను ఎదగకుండా ఒత్తేసిన రోజు కేసీఆర్ పార్టీ పెట్టి, జగ్గారెడ్డి నువ్వు రా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే, ఆ రోజు నేను టీఆర్ఎస్లో పోయినా. ఆయన పార్టీలోనే చట్టసభలో అడిగిపెట్టిన. ఆ రుణం ఎప్పటికి ఉంటుంది, నో డౌట్. నేను ఇక్కడ గాంధీ భవన్ నుంచే చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు పార్టీ పెట్టిర్రు, మీ ద్వారానే చట్టసభలకు వచ్చిన, అది రికార్డుగా. నేను మీ తర్వాత నరేంద్ర గారు మీరు అన్నారు, జగ్గారెడ్డి నరేంద్ర గారు ఎంపీ క్యాండిడేటు, కొంత ఆయన కూడా చూసుకొని నువ్వు కోఆర్డినేషన్ చేసుకొని నాకు ఇబ్బంది లేదు అని అంటే, మీరు పెట్టిన పార్టీలో మీరు ఇచ్చిన బీఫామ్లో నరేంద్ర గారి సహకారంతో నేను సంగారెడ్డికి ఎమ్మెల్యే అయినా. కానీ నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను రాజకీయంగా సక్సెస్ కావడానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా అని చాలా క్లియర్గా చెప్పిన. నాకు విలువలు ఉన్నాయి. అందుకే ఈరోజు గాంధీ భవన్లోనే కేసీఆర్ని నేను పెట్టిన పార్టీలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే చట్టసభలకు వచ్చినాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. నాదెట్ల చరిత్రలో రాష్ట్ర విభజనలో కూడా రాహుల్ గాంధీది ఒక చరిత్ర, సోనియా గాంధీది ఒక చరిత్ర. నువ్వు విలువలతో నువ్వు పద్ధతి గల్లా కేటీఆర్ అని అనుకున్నా, పద్ధతి రాజకీయం చేసుకో. పవర్ ఉంటుంది, పవర్ ఉండదు. పవర్ లేని రోజు కూడా ఇక్కడ గొప్పోడరా అనిపించుకోండి. పవర్ పోయినాక ఎవడు దేకకుండా కాకుండా లీడర్లా, మీకు అదే సలహా ఇస్తున్నాను నేనైతే. నేను ఇంత గర్వంగా చెప్తున్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు ముందు ఈరోజు కొంత తెలంగాణ మీద కొంత ఉంటారు, కొంత ప్రేమ అది ఉన్నోళ్ళు కూడా నన్ను వ్యతిరేకించినా సరే, ఆయన ఒక రాహుల్ గాంధీ యొక్క గొప్పతనం, ఆ కుటుంబం యొక్క త్యాగము, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఓపెన్గా చెప్పిన. राहुल गांधी है। राहुल गांधी पावर के लिए नहीं लड़ेंगे लोग। अगर राहुल जी उस दिन हमको पावर ही जरूरत है तेलंगाना बोलते, तेलंगाना आने वाला नहीं था। तेलंगाना देंगे,
राहुल जी का एक शब्द था, तेलंगाना देंगे। वहां का जो कांग्रेस पार्टी को नुकसान हुआ तो भी तेलंगाना देंगे, वहां की जनता के लिए तेलंगाना देंगे, तेलंगाना युवता के लिए तेलंगाना देंगे। ये राहुल जी का बात है, ये राहुल गांधी जी का डिसीजन है। आज का दुनिया में काउंसलर, एमएलए, चेयरमैन छोड़ने वाला नहीं है पॉलिटिक्स में। आपके घर में चल रहा लड़ाई, किसकी लड़ाई चल रहा? केटीआर जी, आपके घर में क्या लड़ाई है? आपका घर में ये है, आपका घर में पावर का लड़ाई, पैसों का लड़ाई। अगर उस दिन तेलंगाना नहीं दिया तो आज पावर का, पैसों का लड़ाई आपका घर में नहीं रहता था। ఆ రోజు రాష్ట్రం ఇవ్వకపోతే రాహుల్ గాంధీ మీ ఇంట్లో పవర్ కోసం కొట్లాడలు, పైసల కోసం కొట్లాడలు ఉండకుండే। अरे भाई, राहुल जी के लिए इतना बात जरूरत है क्या? केटीआर, मैं ये सवाल कर रहा हूं। मैं क्या उस दिन पता नहीं था? जो राहुल जी के घर में, सोनिया जी के घर में राहुल जी कहने जिस दिन आपका बाप केसीआर वहां जाके बैठे हुए हमको तेलंगाना दीजिए, आपका पैर पकड़ेंगे, आपका नहीं भूलेंगे, आपका मैं ऐसी बात आपका बाप खुद बोला ना। अच्छा, मैं एक बात बोलना चाह रहा हूं, जो राहुल जी का नाम के, राहुल जी का मदर, उनका मां के घर में जो जिस दिन तेलंगाना देने के बाद सोनिया जी के घर में आप थे, आपके खानदानी थे, केसीआर जी उनका, आपका मां थे, आपका बहन थे, सारे खानदानी थे, क्या वो भूल गए क्या? आज ये बात राहुल जी को विजन नहीं है बोलकर आप ऐसी बात कैसे आ गए आपका? नहीं, ऐसे गिर के ऐसे लीडरशिप मत करो केटीआर। చివరిగా రాహుల్ గాంధీ యొక్క వారు జరిగిన సంఘటన చెప్పినను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేటీఆర్ గారు విలువలతో కూడుకున్న రాజకీయం చేయండి, మనం కొట్లాడుకుందాం. నీది ప్రాంతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ. రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు, మా మహేష్ గౌడ్ ఉన్నాడు, ఇంకా మాతో చాలామంది తోపులు ఉన్నారు. మా వెంకన్న ఉన్నాడు, ఉత్తమ్ రెడ్డి సాబ్ ఉన్నాడు, ఇంకెంతమంది లేరు మనతో. వీళ్ళ నువ్వు ఆడికి ఎందుకు పోతున్నావు డైరెక్ట్గా? నీకు అసలు రాహుల్ గాంధీ గారు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ స్పష్టంగా తెలియజేస్తుంది. మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే పదే నా కౌంటర్, కేటీఆర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాజకీయంగా. फिर एक बार राहुल जी के लिए, फिर एक बार आइंदा ऐसे बात किए ना केटीआर, हमारा कांग्रेस पार्टी आप ये वार्निंग समझो आपको। तो आइंदा राहुल जी के लिए कुछ बात किए, हम कहां तक बोलते हो वहां तक पॉलिटिकल आपसे लड़ने के लिए हम रेडी हैं। यहाँ हमारा गवर्नमेंट है, आप अपोजिशन में है, अपन लड़ेंगे यहाँ। आइंदा राहुल जी के लिए कोई एक शब्द भी गलत निकला, मैं भी आपका बाप के नाम पे, आपके नाम पे, आपको पता नहीं है, आपको आप बच्चे हैं अभी। मैं 95 में म्युनिसिपल काउंसिलर था, 95 में ट्रांसपोर्ट मिनिस्टर केसीआर जी थे। मैं कमांड डिस्ट्रिक्ट का, कभी केसीआर जी और संगारेड्डी को आए तो हमारे गेस्ट हाउस में 3 दिन रहते थे। मैं बलिया का चेयरमैन था। और आइंदा राहुल जी के कुछ शब्द गलत बात करने का कुछ नहीं है बोलने का, फिर भी कोई गलत कमेंट्स किए, मैं केसीआर जी के लिए भी बहुत है बात करने के लिए, वो भी बात करूंगा, ओपन करूंगा कैरेक्टर में।
आइंदा राहुल जी के लिए कुछ शब्द गलत बात किए, हम केसीआर साहब के लिए भी बात करना पड़ता। ये कांग्रेस पार्टी का मीडिया के सामने आपके चलो बस है, हो गया हमारा प्रेस मीट। వదిలేసిందా నువ్వు కూర్చో లేవకిగా నేస్తున్నా నువ్వు అప్పుడే ఏంది బ్రదర్. పవన్ కళ్యాణ్ గురించి ఇంకొక రోజు మాట్లాడతా, మాట్లాడతా. మీరు అడిగిర్రు అశోక్ నువ్వా, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క మెసేజ్ మాట్లాడతా. ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇది ఆ ఇండస్ట్రీకి సంబంధించింది ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు చూస్తున్నారు. అది మన సబ్జెక్టు కాబట్టి మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. ఇక అయిపోయింది, ఇక కేటీఆర్ గురించి మాట్లాడింది అయిపోయింది సబ్జెక్ట్. ఇంకా వేరే ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దేవుళ్ళు అని మాట్లాడిండు. వైరల్ చూస్తున్నా, మీ మీడియాలలో సోషల్ మీడియాలో చూస్తున్నా. దాని మీద బీజేపీ వాళ్ళకు మాట్లాడుతున్నారు. అది నేను తప్పకుండా అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద వాళ్ళు ఇంకొక రీతిలో కౌంటర్స్ ఏదో వేస్తున్నారో నేను అది రేపో ఎల్లుండో హరి పర్మిషన్ ఇస్తే రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, దాని మీద సపరేట్ చెప్తాను. ఎందుకంటే అదొక ఇంపార్టెంట్ టాపిక్. ఏది బీజేపీ ప్రచారానికి బ్రేక్ వేయాలి కాబట్టి తప్పకుండా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్న మాటలు దాంట్లో వాళ్ళు ఏదో వక్రీకరిస్తున్నారో